తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి సార్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. 3 రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి వచ్చేస్తోంది. ప్రతి రాశిలోకి రవి సంక్రమణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కుంభ సంక్రమణం జరుగుతుంది, మీన సంక్రమణం జరుగుతుంది. కానీ మకర సంక్రమణానికి చాలా చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలాలు మొదలవుతాయి కాబట్టి. మరి ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి సమయాన్ని అటు చక్కగా ఎంటర్టైన్మెంట్ బోల్డ్ అంత ఉంటుంది. సంక్రాంతి సినిమాలు, పతంగులు, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, వాట్ నాట్, అమేజింగ్గా ఉంటుంది. కానీ ఈ దేవతాపరమైనటువంటి విషయాలు ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఒకవేళ కాదు అదే మాట్లాడుకోవాలి, ఎట్లా ఆరాధన చేసుకోవాలి, భోగి, సంక్రాంతి, కనుమ, వీటిని సపరేట్గా చెప్పుకుందాం. ముందుగా భోగి ఎట్లా చేసుకోవాలి, భోగి ఏం చేయాలి అసలు? అసలు మీరు ఇలా ఇంత విడమర్చి అలా అడిగేస్తే ఎలా భయపెట్టేయాలమ్మా. భయపెట్టాలి. భోగి వస్తుంది జాగ్రత్త మరి పెట్టాలి. ఎందుకు ఎందుకు? అది మకర రాశిలో కదా, రవి సంచారం, శనికి రవికి పడదు కదా. మరి శత్రువు ఇంట్లోకి ఈయన వస్తే ఎట్లా, చీకటిలోకి దీపం వస్తే ఎట్లా? అవును, చీకటికి నచ్చదుగా. చీకటికి నచ్చదు, అందుకని చీకటి కాంతి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అంటే శనికిని రవికి పడదు, ఇలా ఎందుకు జనాల్ని ఇబ్బంది పెడతారు, మభ్య పెడతారు అని చెప్పేసి కదా. ఇప్పుడు అది శనికి రవికి అంత పడదు, వాళ్ళిద్దరూ శత్రువులు అన్నప్పుడు కొడుకింట్లో తండ్రి ప్రవేశిస్తే పండగగా ఎందుకు చేస్తున్నాం? ఓకే, తత్వాలు వేరు అని చెప్పటం కానీ పడకపోవడం మనుషుల. ఈయన చల్లదనం, ఈయన వెచ్చదనం, వాళ్ళిద్దరు అవి రెండు కూడా విరుద్ధ స్వభావాలే. కానీ అవి రెండు కూడా మన శరీరంలో లెఫ్ట్ రైట్గా ఉన్నాయి. ఇక్కడ పింగళ ఒకటి చల్లగా ఉంటుంది, ఒకటి వేడిగా ఉంటుంది. అవి రెండు కలిసి ఉంటే మనం బ్రతుకుంటాం. పూర్తిగా చల్లగా ఉన్నా, పూర్తిగా వేడిగా ఉన్నా అనారోగ్యమేగా. అక్కడ నుంచి మనం బయటికి రావాలి. మాఘమాసంలో మనం సంక్రాంతి, మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. వస్తుంది ఇంకా మాఘమాసం వస్తుంది. మనం మకర సంక్రాంతి అంటే సంక్రమణం తర్వాత జరిగేది. 18వ తారీఖుతో మనకి పుష్యమాసం కంప్లీట్ అయిపోతుంది. ఇది పుష్యమాసంలో వచ్చింది. అంటే ఒక్కొక్కసారి మనకి ఈ మాసాలు, అధిక మాసాలు అవి వచ్చినప్పుడు ఎలా మారుతూ ఉంటుంది. సంక్రమణానికి ముందు జరుపుకునే కార్యక్రమమే భోగి. అంటే ఇక్కడ భదరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. భదరి అంటే ఏంటి? రేగి పండు. ఆ రోజు ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం ఏంటి? భోగి రోజు రేగిపళ్ళతో పిల్లలకి దిష్టి తీసివేయటం, భోగిపళ్ళు పోయటం. ఎందుకు? దిష్టి పోవటం కానీ సూర్యశక్తి అంటే మకర సంక్రమణం తర్వాత రవి మకర రాశిలో ప్రవేశించేది తర్వాత మన జీవితాల్లో రాబోతున్నటువంటి మార్పులు, అప్పటి వరకు ఉన్నటువంటి నడక మారుతుంది. దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం వైపు రథం తిరుగుతుంది. మన మనోరథం కూడా అలా ఉండాలి అని సంకేతంగా మనల్ని సంసిద్ధులని చేస్తుంది. అలాగే అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి మనం చేసేటువంటి, అంటే భోగి అంటే ప్రత్యేకంగా చేసే కార్యక్రమం ఫస్ట్ చిన్నపిల్లలు. దానికన్నా ముందు అభ్యంగన స్నానం, అలక్ష్మీ దోష పరిహారార్థం పొద్దుటే నిద్ర లేచి తలంటూ శుభ్రంగా నువ్వుల నూనెతో, మళ్ళీ ఇక్కడ భోగేమో ఆయన పండగ, నువ్వుల నూనెమో శనిది. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి ఆ సంబంధం విడదీయలేని సంబంధం. అదే దాన్ని మనం అర్థం చేసుకోలేక వక్రీకరించి జనాల్ని భయపెట్టి మనం ఏదో చెయ్యాలని తాపత్రయపడుతూ. భోగి అంటే ఇది ప్రధానంగా మన జీవితాల్లో భోగభాగ్యాలను పండించడానికి ముందు మనకి నేర్పేటువంటి ఒక విధానం అమ్మ, దానం ఇవ్వటం. ఇక్కడ ఏమి దానం చేస్తామంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులని తీసుకొచ్చి, అంటే పనికిరానివి కాదు, సహజంగా చెప్పాలంటే భోగి మంట వేయటం అనేది మనం దాన్ని అగ్నిదానం. అందరం ఎప్పటికప్పుడు హోమాలు యజ్ఞాలు చేయించుకుంటూ ఉంటాం, కానీ అవి చేయించుకోలేని వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మనలో అందరికీ కూడా అంటే ఉన్నత స్థితి నుంచి దిగవం వరకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇది అందాలి అన్న ఉద్దేశంతో మహాయజ్ఞంగా చేస్తాం భోగిని. మన ఇళ్లలో ఉన్నటువంటి పాత కలపనవి తీసుకొచ్చి కూడలుగా పెట్టి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞ ప్రక్రియ.
అటువంటివి లేవండి అంటే పాత వస్తువులు ఏమి లేవండి, ఉంటే గింటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి. అవి ఎలాగో కాల్చలేం కదా, కాల్చకూడదు కూడా బయట కదా, ప్రకృతిని పాడు చేయకూడదు. Yeah. మరి ఏమైనా సమిధలు తెచ్చుకొని భోగి మంటలు వేసుకోవచ్చా? వెయ్యాలి కదమ్మా, కంపల్సరీ. ఇది అవసరం. ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుకి మనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి దానం, ఇది దాన ప్రక్రియ. ఆవు నేతితో సమిధల్ని మండించడం. అవి పూర్వం పెద్ద పెద్ద దోళాలు, అంటే కన్స్ట్రక్షన్ అంతా కూడా మనది చెక్క మీద ఆధారపడే ఉండేవాళ్ళం. అందుకని పాత విరిగిపోయినవన్నింటినీ పక్కన పెట్టేవారు భోగి కోసం చూస్తూ. దానికన్నా ముందు పిల్లలందరూ కూడా మన ఇళ్లలో ఉన్నటువంటి గోమాతల దగ్గర నుంచి గొబ్బెమ్మలను తీసుకొని వాటిని పిడకలుగా వేసి దండలుగా గుర్చి, ఇదంతా ఒక రకమైనటువంటి ఆటలోంచి ఆధ్యాత్మికతని ముడిపెడుతూ చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఇప్పటికీ చేస్తున్నట్టున్నారు ఊళ్ళలో ఇప్పటికే జరుగుతున్నాయి, జరగాలి కూడా. అంటే ఎంత లేని వాళ్ళైనా సరే, ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా సరే, ఆ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా కొత్త బట్టలు ధరించాలి. మీ జీవితంలో ఆనందం వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం, నేను సంపన్నుణ్ణి, నేను బాగుంటాను, నేను ఆనందంగా ఉంటాను, ఇలా మాట్లాడుతున్నాం. ఇది కాదు. ప్రతి సంవత్సరం కూడా అందరి ఇళ్లలోనూ కూడా ఇప్పుడు పిండి వంటలు చేస్తారు, ఇంటింటికి తిరుగుతారు. అంటే చక్కగా అది ఆ పంచడం, ఇవ్వటం అనే నేర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం. ఎక్స్చేంజ్ చేసుకోవటం, అది కూడా రిలేషన్స్ కూడా మెరుగుపడడం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. 100%. ఇప్పుడు మన కాంపల్లో మనం బడుండి ఎవరికి పెట్టక ఇక్కడ అంటే ఒక ఇంటి మీద ఆధారపడినటువంటి 4 కుటుంబాలు, చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగళి, ఇవన్నీ కూడా ఆ ధర్మ ఆచరణలో భాగమై, నేను ఎదగడానికి నువ్వు కారణం అయ్యావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా పండగ చేసుకొని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈ భోగి అనేది. అయితే ఇందాక మీరు జనాల్ని భయపెట్టకూడదు అన్న కాంటెక్స్లో క్వశ్చన్ అడుగుతాను. భయపెట్టకపోవడం ఒకటి, నువ్వు రాంగ్గా తీసుకెళ్ళకూడదు కూడా జనాల్ని. ఒక కొడుకున్న తల్లులు అంటే ఏదో చెప్తున్నారు, ఏవో మనం మీరు చదువుతూ ఉంటారు, శాస్త్రాన్ని తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా ఒక్క కొడుకున్న తల్లులు చేయాల్సిన పరిహారాలు ఏమైనా విన్నారా? ఇవన్నీ అంటే ఇంకా 1000 తలాలు అన్నట్టు వాళ్ళ ఇష్టం, ఎవడికి నోటికి తోచు. వేదం ఎలా చెప్పదమ్మా, ఏమీ లేదుగా, ఏమీ లేదమ్మా. ఒక్క కొడుకు ఏమిటి సార్, ఏదో అంటే ఇదే భయపెట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేసేటువంటి పనులు అవి ఏమి ఉండవమ్మా. అంటే ప్రతిదీ దానం అయితే అందరం చేయాలి, దీపం పెట్టడం అయితే అందరం పెట్టాలి, భోగి మంట అందరూ చేయాలి, అందరూ పండగ జరుపుకోండి. ఎవరో అంటే ఒకవేళ ఏదైనా అశౌచం 11 రోజులు అశౌచం ఉంటే తప్ప 11 రోజులు అయిపోయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు, పండగ అందరూ చేసుకోవచ్చు. వాళ్ళు పోయారని ఆనందపడుతూ కాదు, వాళ్ళు పోయిన వాళ్ళకి సద్గతులు కల్పించడం కోసం 11వ రోజు చేసేటి కర్మ అయిపోయింది, అది అంత్యేష్టి కర్మ అయిపోయింది. 11 రోజులతో ఆ కార్యక్రమం అయిపోయింది. పండగ చేసుకోకూడదు అంటే పట్ల కట్టుకోలేము, ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఇష్టాలు ఈ ఆనందం ఉండదేమో. అందుకని ఇవి అందరం చేసుకుంటాం. అలా చేసుకోలేని వాళ్ళకి పక్కింటి వాళ్ళు వీళ్ళు పంపిస్తారు. పాప వాళ్ళ ఇంట్లో ఇబ్బంది, పండగ లేదు కాబట్టి మనం జరుపుకుంటున్న పండగని వాళ్ళకు కూడా సెలబ్రేట్ చేసుకుందామని ఆ ధోరణి మన దాంట్లో ఉంది. అలా ఏమీ ఆలోచించకండి. ఒక్క బిడ్డ ఉన్న తల్లి, అది ఒక బిడ్డ కాదు, ఒక్క కొడుకు ఉన్నటువంటి తల్లి, ఒక బిడ్డ కూడా కాదు, ఒక్క కొడుకు. అలా మా అమ్మగారికి నేను ఒక్కనే కొడుకు. నేను కూడా మొన్న ప్రమోషన్ పొందా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక్క కొడుకున్న అవన్నీ పిచ్చి వెర్రి తలలు వేస్తుంటాయి. సరే, అయితే భోగి రోజు ఖచ్చితంగా ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఖచ్చితంగా చదవాల్సినటువంటి మంత్రాలు కానీ? అగ్నిదేవుడమ్మా, ఇది మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యం అగ్ని కార్యం. బదరీ ఫలంలో ఉండేటువంటి శక్తి సూర్యశక్తి, ప్రాణశక్తి, అది ఇచ్చేవాడు సూర్యుడు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి క్రతువులు. అంటే ఇది కాదు ఏది, నువ్వు అడిగితేనే మళ్ళీ ఆ సూర్య సిద్ధాంతం తీసి సూర్య పంచాంగం తీసే చెప్తాను. రిలేటెడ్గానే చెప్తారు, ఇర్రెలవెంట్గా అయితే మాట్లాడరు కదా. ఆబ్వియస్గా ఆ బదరీనాథుడు ఒప్పుకోవాల్సిందే. బదరీనాథుడు సూర్యుడే. సహస్రారం ద్వారా శక్తి, పైనేసే భోగి పళ్ళు శక్తి శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలకి అందించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. రేగిపళ్ళు, రాగి కాయిన్స్, రూపాయి బిళ్ళలు కాదు, చాక్లెట్లు కాదు, విడగొట్టిన పువ్వులు కాదు, ఇది చెరకు ముక్కలు, చెరకు కూడా ఆయనే అధిపతి. రాగి కాయిన్స్ తెచ్చుకోమంటారా? చిన్నవి రాగు కాయిన్స్ దొరుకుతున్నాయి పూజా స్టోర్ లో. రాగి కాయిన్స్ దొరుకుతున్నాయి. ఎన్ని తీసుకోమంటారు? ఇప్పుడు ఒక పిల్లాడికి పోయాలనుకోండి, ఒక 12
అంటే ద్వాదశ ఆదిత్యులు మ్మ్. రవి సంచారం జరిగేటువంటి 12 రాసులకు సంబంధించిన సింబాలిజంగా తీసుకుని ఇట్లా దిష్టి తీస్తున్నట్టు తీస్తారు, అలా తీసిపోయచ్చా? అంటే దాంట్లో ఉన్న శక్తి మన ఆరాలో ప్రవేశిస్తుంది. ఓకే ఓకే, అది సహస్రారం ద్వారా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. దానికోసం అద్భుతం, చాలా చక్కటి మంచి పాయింట్ చెప్పారు. అంటే రూపాయి కాసులు వేసేయటం ఇట్లాంటివి జరుగుతుంటుంది. సహస్రారానికి సంబంధించిన సూర్యుడేనా? అవును. అది అంటే తెలుసా? శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాలకి ఉమ్. 7 చక్రాలకి అధిపతి, 7 గుర్రాలకి అధిపతి ఎవరు? అవును. ఆయనే. అంటే మూలాధారం వినాయకుడు ఇట్లా చెప్తుంటారు కదా, ఇప్పుడు అనాహత విష్ణుమూర్తి అని చెప్తుంటారు కదా. సో సహస్రారానికి సహస్రారానికి సహస్ర అక్షములు కలిగిన వాడు ఎవరు? ఉమ్. సహస్రాక్షుడు. వెయ్యి ఇంకంతే కన్నులు సూర్యుడు. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేస్తారు. ఇక సంక్రాంతి రోజు ఏం చేయొచ్చు, సంక్రాంతి లక్ష్మిని ఎలా పూజించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సూర్యస్మతి. సూర్యోస్మి.